మేడం మేడం ఈయన ఇక్కడికి వచ్చింది లీగల్ సపోర్ట్ కోసం, అది క్లియర్గా మనకు అర్థం అవుతుంది. కేస్ ప్రొసీడింగ్స్లో మనం మాట్లాడితే వీళ్ళ వైఫ్, వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మనం చూస్తే అర్థమవుతుంది. చాలా ఉన్నంతలో డైలీ పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి. సో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఉన్నంతలో ఇద్దరు పని చేసుకొని తెచ్చుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది కామన్. కానీ ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. పాపం వాళ్ళని అనటానికి లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల, లేడీస్కి ఉన్న కోరికలు, ఈ ఎక్స్పెక్టేషన్స్, వీటికి వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ దొరికింది, వీళ్ళకి దొరకదు. లేదా దొరికినా వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటే మనం కూడా చాలా కేసులు వింటాం. పక్కన ఎవరైతే ఉంటారో వీళ్ళ కొలీగ్స్, వీళ్ళతో జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకునేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ కేసులో వీళ్ళ వైఫ్ డామినేషన్ కాస్త ఎక్కువగా ఉంది. అది 2-3 సార్లు జరిగింది. ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు, అమ్మాయికి ఛాన్సులు కూడా ఇచ్చాడు. అది వాళ్ళకున్న అవసరంతో వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు అనుకుందాం. కానీ ఆల్రెడీ ఆవిడ క్యారెక్టర్ పడిపోయింది, కానీ ఒక తల్లిగా కూడా క్యారెక్టర్ పడిపోయింది. పాప ఒక సీన్లో ఉన్నప్పుడు అది ఓన్లీ స్త్రీలకు మాత్రమే అర్థమవుతుంది. ఫస్ట్ టైము పిల్లలు చాలా టెన్షన్ పడతారు, భయపడతారు కూడా. అలాంటి టైంలో సొంత తల్లి ఉండడం అనేది చాలా ధైర్యం ఆ పిల్లకి. ఏం చేయాలి, ఎలా ఏంటి అని ప్రొటెక్షన్స్ కానీ ఇవన్నీ చెప్పాలి అన్న ఇంకెవరు చెప్పలేరు. సో అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా మహాతల్లికి లేదు అన్నప్పుడు చాలా అసహించుకోవాల్సిన క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకైతే. ఇంకెందుకు ఆవిడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ పిల్లలకైతే. ఇక రిమైనింగ్ అలాంటి సీన్లో తండ్రో లేకపోతే నానమ్మలో మేనత్తలో ఎవరో ఒకరైతే కాపాడారు. ఆ కాపాడిన పొజిషన్లో వాళ్ళకి అలాంటి తల్లి దగ్గర ఉండడం కంటే ఈయన దగ్గర ఉండడం బెటర్. లీగల్ ప్రాసెస్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము డాడీ దగ్గరే ఉంటాము, మమ్మీ దగ్గరికి వెళ్ళము అంటే కనుక ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయడం కోర్టు వల్ల కాదు, పోలీసుల వల్ల కాదు. ఒకవేళ పిల్లలే ఆవిడ దగ్గర ఉన్నారనుకోండి, మ్యాక్సిమం కేసుల్లో మనం చూస్తూ ఉంటామండి, పిల్లలు ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటారు. కానీ కొంత ఊహ తెలిసిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక మేము డాడీ దగ్గరే ఉంటాము అని అంటే తండ్రి తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఎలా చేశారో అలా పోలీసులు అడుగుతారు, పంపించమంటారు. పిల్లలు వెళ్ళము అంటే ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆవిడ చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకుంటుందా, విజిటేషన్ రైట్స్ వేసుకుంటుందా అనేది కోర్టుకి ఆవిడ అప్రోచ్ అవ్వాలి. సో ఇక్కడ పిల్లల వరకు ఈయన సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క. ఇప్పటిదాకా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఇంకొకసారి ఇంకో 9 నెలలకు వస్తుంది కదా సార్, ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ డెసిషన్ తీసేసుకున్నారు అంటే, లేదు మేడం నేను ఇంకా ఫిక్స్ అయ్యాను, పిల్లలకి అవసరం ఉన్నప్పుడే రానప్పుడు ఇలాంటి టెన్షన్ నేను పడలేకపోతున్నా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తిరిగిద్దా, ఎప్పుడు వెళ్తుందా, ఈ టెన్షనే నాకు అవసరం లేదని. సో ఇప్పుడు ఆయనకు వచ్చిన పెద్ద కష్టం ఏంటంటే లీగాలిటీని ఫేస్ చేయడం. ఆవిడ అలాంటిదైనా మనకంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడగానే ఒక క్లారిటీ వచ్చింది. కోర్టు వెంటనే మాట్లాడదు అట్లా. దానికి ఒక స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో ఫైలింగ్లు చేయడం కానీ, మనం వెళ్ళి నిజం ప్రూవ్ చేసుకోవడం, దానికి జడ్జి రీచ్ అవ్వడం, ఈలోపు ఎవ్రీ 3 ఇయర్స్కి జడ్జిలు మారుతూ ఉంటారు. ఆ మారినప్పుడల్లా మళ్ళీ ఫ్రెష్గా ప్రొసీడింగ్స్ నడుస్తుంటాయి. కేసు నడవదు, కేసు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఆ జడ్జికి అవేర్నెస్ ఉండాలంటే మళ్ళీ డాక్యుమెంట్లు చదవాలి. సో ఇలా నడుస్తున్న టైంలో ఇయర్స్ పట్టేస్తున్నాయి ఫ్యామిలీ మ్యాటర్స్. ఫైనాన్షియల్గా లీగాలిటీని ఫేస్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. సో ఉన్నంత వరకు మన స్టేజ్, మన షో ఎందుకు అంత టాప్ మోస్ట్గా వెళ్తుంది అంటే ఇమ్మీడియట్ న్యాయం, కరెక్ట్ న్యాయం, లేదా సైకలాజికల్ కౌన్సిలింగ్లు కావాలంటే ఏ డెసిషన్స్ తీసుకుంటే బెటరు, రేపు బయట అన్నా కానీ కోర్టులో కానీ ఏ డెసిషన్స్ తీసుకుంటే బెటర్ అనేది ఈ స్టేజ్ మీద దొరుకుతుంది. సో ఈయనకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. మనం చాలా ఎపిసోడ్స్లో మేము చెప్తున్నాం సార్, ఫ్రీ లీగల్ కౌన్సిలింగ్ కావాలి, ఫ్రీ లీగల్ సర్వీస్ కావాలి అంటే గవర్నమెంట్వి ఏవి ఉన్నాయి, లోక్ అదాలతులు, లీగల్ సెల్ అథారిటీస్, ఇవి అవి చెప్తున్నాం. డైరెక్ట్గా ఈ షో అయితే రమ్య గారు కనిపిస్తారు, ఆవిడ ద్వారా ఏం తెలుస్తుంది అనేది. ఆయన మనల్ని నమ్మి వచ్చాడు కాబట్టి. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను హయత్ నగర్ అంటే ఎల్బీ నగర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. మీ మ్యారేజ్ ఎక్కడైంది? మా మ్యారేజ్ మా ఊర్లో అయింది. మీరిద్దరూ లాస్ట్గా కలిసి ఉన్నది హయత్ నగర్ జ్యూరిస్డిక్షన్. ఓకే సార్. అంటే మేము అన్ని కేసులు, ఒకవేళ మీ వైఫ్ 498 డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే మెయింటెనెన్స్ వేయడానికి లేదులేండి, ఎందుకంటే తను ఆల్రెడీ జాబ్ చేసుకుంటుంది, ఉన్నంతలో పని చేసుకుంటుంది, పిల్లలు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఆవిడ ఈ 2 కేసుల్లో ఏ కేసు వేసినా గెలవదు. సో మీరు డైవర్స్ కేసు కోర్టులో ఫైల్ చేస్తే కొంత టైం పడుతుంది. సో మీరు విడాకుల కేసు లాయర్ని విడిగా పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా మీకు కష్టం. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మా టీం ద్వారా మా నెంబర్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు. సో మీరు ఆ లీగల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో నేను నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఫ్రీగా మీకు ఈ కేసెస్ వేసి పెడతాము. ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ సెటిల్మెంట్కి పిలుస్తాము. ఇన్ కేస్ ఆవిడ వస్తే మ్యూచువల్ డైవర్స్ వేస్తాం, అది చాలా సింపుల్ పని. నేను రాను, నేను కోర్టులోనే చూసుకుంటాను అంటే ఆవిడేసే కేసులకు కూడా ఫ్రీ సర్వీస్, ఏది 498 డీవీసీ కేసులకు కూడా ఫ్రీ ప్రొసీడింగ్స్తో పాటు డైవర్స్ కేసు కూడా ఫైల్ చేయించడానికి చూస్తాం. పిల్లల్ని అయితే మీ చేతిలో ఉంటే సేఫ్ అని మేము అనుకుంటున్నాం. మీరు ఇంకొంచెం కష్టపడాలి. ఇప్పుడు అర్జెంటుగా తోడు కావాలి, నీడ కావాలని ఇంకొకళ్ళు ఆ ప్రాసెస్ అనుకోకుండా, ఎందుకంటే డైవర్స్ ఉండడం వల్ల మీరు ఫ్రీ అవుతాను అంటున్నారు అంతే.
సో ఎందుకంటే ఇప్పుడు స్టెప్ మదర్లు వస్తే మీకున్న ఫైనాన్షియల్ కెపాసిటీలకి పిల్లల్ని ఎలా చూస్తారో మాకు తెలుసు. పిల్లల్ని ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం కోసం మీ దగ్గర పెట్టుకొని వన్స్ డైవర్స్ వచ్చేసి నాకు ఇంకో పిన్ని తగులుకొని ఆ పిల్లలకి ఇబ్బంది పెట్టొద్దు మీరు. ఎందుకంటే మేము ఇప్పించిన కేసుల్లో మేము కనుక లీగల్ సపోర్ట్ చేస్తే తర్వాత కూడా కొంత ఎంక్వైరీ చేస్తాం. మమ్మల్ని ఫ్రీగా వాడేసి మా కేసుల్ని వాల్యుబుల్ టైంని మీకు ఇస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా లేకపోతే స్వార్థానికి వాడుకున్నారా అనేది మాకు ఉంటుంది కదా. మీరు ఇక్కడ అడుగుతున్నది పిల్లల సేఫ్టీ, మీ సేఫ్టీ. ఆ నిమిత్తం ఒకవేళ ఆవిడేసిన కేసులైనా కానీ డైవర్స్ కేసు అయినా కానీ మేము ఇచ్చినాక మీరు డైవర్స్ తీసుకొని ఇమీడియట్గా పెళ్ళికి వెళ్ళకండి. పిల్లలకి ఏం చేయాలి, ఫైనాన్షియల్గా ఎలా చూసుకోవాలి అని చూసుకుంటూ ఉండండి. మేము కూడా ఎంక్వైరీలో ఉంటాం, గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని మాకు అనిపిస్తే మీ పిల్లలు ఓకేనండి మా డాడీ చేసుకున్నా పర్వాలేదు అన్నప్పుడు మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఈలోపు మేము ఇచ్చే ఫ్రీ సర్వీసుల్ని మిస్యూజ్ చేసుకోవద్దు. సరేనా? మీకు ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు ప్రొసీడ్ అవుతారు. కానీ ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సో ఈ వేదిక నమ్మి వచ్చారు, మీకు కావాల్సినటువంటి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త సార్. నెంబర్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.